ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అద్దాల మండపంలో గోవిందరాజస్వామి ఊంజల్ సేవ. తిరునగరిలో సాయం సంధ్యా సమయాన ఆధ్యాత్మికోల్లాసం. తిరువణ్ణామలైలో తిరుకార్తీక దీపోత్సవాలు ప్రారంభం. అగ్నిలింగ క్షేత్రంలో గ్రామదేవత దుర్గమ్మకు ప్రత్యేక పూజలు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ జేఈఓ పరిశీలనలు. అభివృద్ధి పనులకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. శ్రీశైల క్షేత్రంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి. కార్తీక దీపారాధనలతో శోభిల్లుతున్న దేవాలయాలు. అనంత శుభదాయకం శరవణ భవుని దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం. ఆధ్యాత్మిక నగరి తిరునగరిలో అత్యంత ప్రాచీన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నారు పరమ పురుషుని పెద్దన్నగారుగా కీర్తి గడించిన శ్రీ గోవిందరాజు. ఆ స్వామివారికి నిత్యం ఆలయ ఆవరణలోని అందమైన అద్దాల మండపంలో ఎంతో వేడుకగా ఊంజల్ సేవను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పట్టు వస్త్ర, బంగారు ఆభరణ, పుష్పశోభితంగా అలంకార భూషితులైన ఉభయ దేవేరీ సమేత స్వామివారిని అద్దాల మండపంలో కొలువుదీర్చారు. ఓవైపు వేద పండితుల వేదనాదం, మరోవైపు మంగళధ్వనులు, ఇంకోవైపు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తుండగా స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఆహ్లాదభరిత సాయం సంధ్యా సమయాన ఊయల లూగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి దేవాలయంలో తిరు కార్తీక దీపోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను గ్రామ దేవత దుర్గమ్మకు ప్రత్యేక పూజలతో ఆరంభించారు. పంచభూత లింగాల్లో అగ్నిలింగ క్షేత్రంగా భాసిల్లుతోంది లయకారుడైన మహేశ్వరుడు అరుణాచలేశ్వరుడుగా కొలువుదీరిన తిరువణ్ణామలై. తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి దేవాలయంలో తిరు కార్తీక దీపోత్సవాలు గ్రామదేవత దుర్గమ్మ ఉత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 10వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరు కార్తీక దీపోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా గ్రామదేవత శ్రీ దుర్గమ్మ తల్లికి అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత గ్రామదేవతను సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఊరేగించారు. కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నీవే, కాళీ హైమవతి త్రిపురేశ్వరి కాత్యాయిని గౌరీ నీవే. పునరపి జననం పునరపి మరణం, జనన మరణముల ఈ వలయం. ఆవలయం మున కావలి తీరం దొరుకగచేయును నీ చరణం. సంతాన వరదాయకుని దివ్య దీవెనలతో తిరునగరం మెరిసింది. ప్రసిద్ధ శైవక్షేత్రం తిరుపతిలోని కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలతో కాంతులీనుతోంది. ఇందులో భాగంగా మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం విశేషంగా జరిగింది. యాగ మండపంలో ప్రత్యేక వేదికపై వల్లి దేవసేనల ప్రాణనాథుడు కుమారస్వామి వారిని సుందర రూపునిగా పుష్పశోభిత రమణీయ అలంకరణలతో చక్కగా కొలువు తెచ్చారు.
ఆపై శాస్త్రోక్తంగా పుణ్యాహ వచనం, గణపతి పూజ, యాగశాల పూజ, నిత్య హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి సమర్పణ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని నిర్వహించారు. అభిషేక ప్రియుని ఆరాధనకు సర్వశుభదాయకం కార్తీకం. తిరుపతిలోని ధ్యానారామం రుద్రాభిషేక వెలుగులతో భక్తులకు ఈశ్వర కటాక్షాన్ని ప్రసాదిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అద్భుత అభిషేక క్రతువును శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించి శివనామ స్మరణలతో పరవశిస్తున్నారు. తిరుపతి నగరం అలిపిరికి సమీపంలో ధ్యానారామంలో కొలువైన మహాదేవునికి కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. వేద విశ్వవిద్యాలయం పండితుల ఆధ్వర్యంలో నమక చమక పారాయణాదులతో శుద్ధ జలాలు, పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో పరమేశ్వరునికి అభిషేక సేవ చూడ చక్కగా సాగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. ఆపై విభూతి రేఖలు, కుంకుమ, చందనాది తిలకధారణ జరిపి పుష్పమాలలను అలంకరించారు. అనంతరం పుష్పార్చన, బిల్వార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. కన్నగభూషణ చంద్రకిరీట పన్నగభూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస. విశాఖ శారదా పీఠంలోని శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. విశాఖ శారదా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా పీఠం ఆవరణలోని దేవాలయాలను స్వామీజీ దర్శించుకున్నారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అనుష్ఠాన దైవం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్వామీజీ అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మయ్య మంగళవారం పరిశీలనలు చేశారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేపట్టాలని తిరుపతి జేఈఓ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ ఆవరణలోని కళ్యాణోత్సవ మండపంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పురావస్తు శాఖ అధికారుల అనుమతి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా ఆలయంలోని పోటు, యాగశాల, కళ్యాణ మండపం విస్తరణ, గోవును ఉంచేందుకు షెడ్డు, సెక్యూరిటీ పాయింట్, లడ్డూ కౌంటర్లను ఆలయంలో ఏర్పాటు చేసేందుకు 10 రోజులలోపు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయం వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశంలో కళ్యాణకట్ట ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. శ్రీవారిమెట్టు మార్గంలోని టీటీడీ కళ్యాణ మండపం పక్కన ప్రస్తుతం నిర్వహిస్తున్న కళ్యాణకట్టలో భక్తుల సౌకర్యాలను తనిఖీ చేశారు. శ్రీకృష్ణ దేవరాయ సదన్లోని గదులను పరిశీలించి అక్కడి ప్రథమ చికిత్సా కేంద్రంలో భక్తులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత శ్రీవారిమెట్టు వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీవారిమెట్టు మార్గంలోని పార్వేటి మండపాన్ని పరిశీలించి సమీపంలో గల ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకుని ఆంజనేయ సుతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
శ్రీనివాస మంగాపురంలోని వెంకటేశ్వర కళ్యాణ ఆలయంలో అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ఈఓ గారి ఆదేశాల మేరకు స్థానిక ఆలయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, మన యొక్క వెంకటేశ్వర స్వామి గారు వివాహానంతరం ఇక్కడే 6 నెలల పాటు ఉండడం జరిగింది. ఇంకోటి ఇక్కడున్న ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఇక్కడికి వచ్చేసి కంకణం కట్టుకుంటే వెంటనే మ్యారేజెస్ జరుగుతున్నాయనేసి బాగా ప్రగాఢ నమ్మకం ఉంది, జరుగుతూ ఉన్నాయి కూడా అన్నమాట. దాంతోపాటు ఇక్కడ ఇతర కొన్ని అంశాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు కావాల్సింది పోర్టు ఒకటి, తర్వాత ఉన్న ఇప్పుడు ఎక్కువగా ఈ యొక్క టెంపుల్కు కళ్యాణోత్సవాల కోసం ఇక్కడికి వస్తే కళ్యాణాలు జరుగుతాయి అనేది ఉంది కాబట్టి సో దానిని డెవలప్ చేయడం ఒకటి, తర్వాత ఇంకోటి మనకు యాగశాల ఒకటి, అలానే ఇంకా లడ్డూ కౌంటర్, వీటన్నిటి మీద కూడా ఏమేమి డెవలప్ చేయాలి, అందులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఏం పర్మిషన్స్ అవసరం అనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో పార్టీగా ఇమీడియట్గా ఎవరెవరు ఏమేమి చేయాల్సిన వాటి మీద కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసము ఇక్కడ ఉన్న అధికారులందరితో పాటు ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ గోపూజ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున గోవుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గుడికో గోమాత చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న గోపూజకి కూడా స్పందన బాగా ఉంది. సో మాకు ఇక్కడున్న టెంపుల్ టీం అంతా కూడా చక్కగా పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి దిశలో తీసుకుని వెళ్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా శ్రీ వేదాంత దేశికుల వారు ప్రసిద్ధి చెందారు. తమిళ ఐప్పసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశికుల వారు అవతరించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో స్వామివారి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం శాతమొర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. లక్ష దీపోత్సవ వెలుగుల్లో శ్రీశైల మహాక్షేత్రం మంగళప్రదాయకంగా దర్శనమిచ్చింది. పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం దీపారాధన. అందులోనూ పవిత్ర కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా పలు క్షేత్రాలలో ప్రకాశవంతంగా సాగిన కార్తీక దీపారాధన దృశ్యమాలికను తిలకించండి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్యక్షేత్రం శ్రీశైలం కార్తీక కాంతులతో ప్రకాశించింది. ఆలయ సమీపంలోని శ్రీకృష్ణ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముందుగా స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. ఆపై పావన కృష్ణానదికి చంద్ర, నక్షత్ర, నంది, ఘంట, ఏక, ద్వి, పంచ మహాహారతులను సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవ కార్యక్రమం, నేత్రపర్వ ఇక విశాఖ జిల్లా గవర జగ్గయ్యపాలెంలోని రామాలయం దీపకాంతులతో మెరిసింది. ఆలయ ఆవరణలో శ్రీ గౌరీ మహేశ్వరుల సుందరమూర్తులను చక్కగా అలంకరణలతో వేంచేపు చేసి దీపారాధన జరిపారు. పూల రేకులు, దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన శివపార్వతుల చిత్రానికి భక్తులు నమస్కరించి దీపాలను వెలిగించారు. అలాగే నెల్లూరు జిల్లా రాపూరులోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామనాథేశ్వర స్వామివారి ఆలయం శివనామంతో పులకించింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపాలను వెలిగించారు. అర్చకులు రామనాథేశ్వరునికి విశేషంగా ఆరాధనలు జరిపి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877227777 0877223333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తాగ్రేసురుడైన శ్రీ మనవాళ మహాముని ఉత్సవాలను తమిళనాడు రాష్ట్రంలోని ఆళ్వార్ తిరునగరిలో ఘనంగా నిర్వహించారు. అలాగే కాంచీపురంలోని శ్రీ కుమరకొట్టం సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవ సమాహారం మీకోసం. తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడి జిల్లా ఆళ్వార్ తిరునగరిలో శ్రీ మనవాళ మహాముని తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆళ్వార్ తిరునగరిలో మనవాళ మహామునికి ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి పూజాధికాలు జరుపుతున్నారు. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా శ్రీ మనవాళ మహామునిని సమీపంలోని ఆదినాథార్ స్వామి ఆలయానికి తీసుకువచ్చి నమ్మాళ్వార్ సన్నిధిలో వేంచేపు చేశారు. అక్కడ మంగళ ద్రవ్యాలతో భక్త శ్రేష్ఠుడికి స్నపన తిరుమంజనం జరిపి వజ్రాభరణాలతో అలంకరించారు. ఆచార్యులు గోష్ఠి గానం శాత్తుమొర నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కాంచీపురంలోని శ్రీ కుమరకొట్టం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తికేయునికి ఉదయం సాయంత్రం వేళల్లో ఊరేగింపు ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వాలంకార భూషితులైన సుబ్రహ్మణ్య స్వామి వారిని ఊరేగింపు ఉత్సవంలో సేవించి భక్తులు తరించారు. కడపలోని శ్రీ వరసిద్ధి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆంజనేయ సుతునికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వాయునందనుడికి వేడుకగా అభిషేకం చేశారు. తరువాత రోజా పూలమాలలు, వడమాలలతో అలంకరించారు. నాగవల్లి దళార్చన చేసి నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆంజనేయ సుతుని అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖలోని పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆకు పూజలు జరిగాయి. కార్తీక మాసం మంగళవారం సందర్భంగా పవనసుతుడికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అర్చనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని గోష్పాద పుణ్యక్షేత్రం కార్తీక దీపాల కాంతుల్లో ప్రకాశించింది. కార్తీక మాసాన భక్తులు స్వామివారిని దర్శించుకుని నదీమ తల్లికి నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన క్షేత్రంగా కీర్తి గడించింది గోష్పాద పుణ్యధామం. గోదావరి నదీ తీరాన కోవూరులో నెలవైన శ్రీ గోష్పాద క్షేత్రం భక్తులు వెలిగించిన కార్తీక దీపాల కాంతుల్లో మెరిసిపోయింది. అర్చకులు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, లింగార్చన నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి నివేదించారు. అనంతరం సమీపంలోని గోదావరి నదిలో కార్తీక దీపాలను వదిలి నదీమ తల్లికి నమస్సులు అర్పించారు. పోలీసు యంత్రాంగం గోదావరి నదీ తీరం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ కోదండరాముని ఆలయ ఆవరణలోని ఆండాల్ సన్నిధిలో స్నానపీఠంలో శ్రీ మనవాళ మహాముని ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. పలు ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం చేశారు. ఆపై చక్కగా అలంకరించిన మనవాళ మహాముని ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువదీర్చి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అభిషేకం జరిగింది. విఘ్నాలు తొలగించి శుభాలను ప్రసాదించే శివపార్వతుల ప్రియ తనయుడు శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఓబులాపురంలో నెలవైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు పూర్తి చేసిన తరువాత వివిధ రకాల పుష్పాలు, నిమ్మకాయల హారాలు, వేపాకుల మాలలతో అందంగా అలంకరించారు. కుంకుమ పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం పుష్పశోభితంగా దర్శనమిచ్చింది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరీదేవికి అర్చకులు గులాబీలతో అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆలయంలోని పారాయణ మండపంలో మృత్తికా శివలింగాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి శ్రీ లలిత సహస్రనామాలను పఠించారు. శంభో శంకర అంటూ దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు, ఉప్పొంగిపోయి భక్తులపై వరాల జల్లులు కురిపిస్తాడు బోళాశంకరుడు. కార్తీక మాస శుభవేళ భక్తవత్సలుని ఆలయాలు శివనామ స్మరణతో మార్మ్రోగాయి.
ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. శ్రీ కామేశ్వరీ దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని అర్చకులు పుష్పశోభితంగా అలంకార భూషితులను చేసి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. భక్తులు వేద పండితుల సూచనల మేరకు సామూహికంగా రుద్రాభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన దీపోత్సవంలో భక్తులు భాగస్వాములై ఓం నమః శివాయ స్మరణలతో పులకించారు. అదేవిధంగా నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన తరువాత సకల పూలమాలలతో దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి నాగలింగేశ్వరునికి నివేదించారు. అనంతపురం మొదటి రోడ్డులో నెలవైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో స్వామివారు పుష్పాలంకారంలో విశేషంగా దర్శనమిచ్చారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు కాశీ విశ్వనాథునికి 108 లీటర్ల గోక్షీరంతో అభిషేకాన్ని నయనమనోహరంగా నిర్వహించారు. నాగాభరణం, బిల్వపత్రాలు, వివిధ వర్ణశోభిత పుష్పమాలలతో గౌరీ శంకరుని సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. మహాదేవునికి అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం గంధం, విభూది, నాగాభరణం, పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకాల సహితంగా బిల్వపత్రాలతో అర్చనలు చేసి మంగళహారతులు అందజేశారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులను నందివాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ గ్రామోత్సవం ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ నాగేంద్ర స్వామివారి దేవాలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. నాగేంద్రుని సేవించే భక్తులతో ఆలయం కళకళలాడింది. ఆలయ ఆవరణలోని నాగశిలలకు భక్తులు పవిత్ర జలాలు, క్షీరంతో అభిషేకం జరుపుకున్నారు. పసుపు, కుంకుమ, పుష్పాలతో నాగేంద్రుని అర్చించి మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య, వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పటి వరకు 29,718 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.